మానవత్వం ఏమైపోయింది? దేశభక్తి ఇప్పుడు వచ్చిందా దేశభక్తి? ఎవరో పక్క దేశమోడు చచ్చిపోతే మా హిందువు కదా అని చెప్పి ఎగబడి లేస్తున్నారే, దూసుకెళ్తున్నారు వాళ్ళ మీదికి. పొడుచుకొచ్చిందే రోషం. అంటే మీ భక్తి, దేశభక్తి మతాన్ని బట్ట, నా దేశస్తుడని కాదా? ఇదెక్కడ న్యాయం సార్? ఇదెక్కడ రాజకీయం సార్? ఇదెక్కడ దేశభక్తి అండి? ఎన్ని 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 దాడులు, ఎన్ని అక్రమాలు, ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని చర్చిళ్ళు కూలగొడుతున్నారు, ఎంతమంది దళితుల ఇళ్ళు కూలగొడుతున్నారు. మాకు బ్రతకటానికి హక్కు లేకుండా ఈ దేశంలో చేస్తూ పరాయి దేశంలో మా హైందవుడిని చంపారని చెప్పి ఎగబడుతున్నారే. ఇదేనా దేశభక్తి అంటే? ఇదేనా దేశభక్తి? మా దేశంలో ఒక క్రైస్తవుడికి విలువలేదే. ఎన్ని దారుణాలు! ఆ పిఠాపురంలో తీసుకుంటే అబాబు శుభమేలియే తెలియనటువంటి చిన్న పిల్లల మీద కుల వివక్షతో అవమానపరుస్తుంటే ఒక్క నాయకుడు మాట్లాడు, ఒక్క పార్టీ మాట్లాడదు. అదే పిఠాపురం నియోజకవర్గంలో దళితులందరినీ ఊరు నుంచి వెలివేస్తే, క్రయ విక్రయాలు లేకుండా ఆపేస్తే ఒక్క రాజకీయ నాయకుడు కానీ, ఒక్క రాజకీయ పార్టీ కానీ మాట్లాడుతాం. ఉండి నియోజకవర్గంలో ఆ దరిద్రుడు రఘురామకృష్ణం రాజు ఉన్నాడే ఎమ్మెల్యేగా, ఆ నియోజకవర్గంలో తనే స్వయంగా బుల్డోజర్లను రప్పించి చర్చీలని, పేదల ఇళ్ళని కూలగొడుతుంటే అక్కడ ఒక రాజకీయ నాయకుడు మాట్లాడు, ఒక రాజకీయ పార్టీ మాట్లాడదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, వందలు కాదు, వేలల్లో క్రైస్తవుల మీద, దళితుల మీద దాడులు జరుగుతుంటే ప్రభుత్వం మాట్లాడదు. పరాయి దేశంలో ఒక హిందువుని కొట్టారని, చంపారని, ఆ హిందువు కూడా భారతీయ హిందువు కాదు, ఆ దేశ హిందువే. రోషం వచ్చిందే.